ఆ ప్రతి నెల మనం అందరం కలుసుకున్న ప్రతిసారి మనము పాప సహరణ పాప సంహరణ, పాపాన్ని చంపటం అన్న విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. ఎన్నో నెలల క్రింద స్టార్ట్ అయిపోయింది కదా. ఎన్ని నెలల క్రింద స్టార్ట్ అయింది గుర్తుందా? చాలా నెలల నుంచి ధ్యానిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నెలకు ఒకసారి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇది ఓన్లీ 8th సెషన్ అన్నమాట. కాబట్టి ఇంకా చాలా ముందుంది. మనము లాస్ట్ టైం ఒక సిచ్యుయేషన్ ఊహించాం. ఓకే, అంత థియరీ బాగానే చెప్పారు. పాపం అంటే ఏంటి, బాధ్యత ఏంటి, పాపాన్ని చంపడం ఏంటి, ఎందుకు చంపాలి, ఎవరి సహాయంతో చెప్పాలి, అవన్నీ చెప్పారు. కానీ నిజంగా ప్రాక్టికల్ గా ఒక నిజమైనటువంటి విశ్వాసి అతనిలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావం వల్ల, ఇంకా బ్రతుకున్నటువంటి పాప స్వభావం వల్ల అతను పాపం చేసినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోయి హృదయం అంతా కలవరంతో నిండిపోయి దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతను ఏం చెయ్యాలి? పాపాన్ని చంపాలి అని అనుకున్నాం అనమాట. సిచ్యుయేషన్ ఊహించాం. సరే, పాపాన్ని ఎలా చంపాలి అనే దానికన్నా ముందు పాపాన్ని చంపడం అంటే ఏంటి అని తెలుసుకోవాలి అని, దానికన్నా ముందు పాపాన్ని చంపడం బదులు దానికన్నా ముందు చంపడం ఏది కాదు అంటే పాపాన్ని ఎలా చంపకూడదు, పాపాన్ని చంపే విషయంలో తప్పు విధానాలు ఏంటి అన్న విషయాన్ని మనం మొదట ధ్యానించాం. ఏం ధ్యానించాం? ఎవరైనా చెప్పగలరా? ఒక 5 విషయాలు చెప్పండి. ఏది పాపాన్ని చంపటం కాదు? ఒకటైనా సరే 5లో. లాస్ట్ వీక్ అంటే చెప్తాం, కానీ లాస్ట్ మంత్ అంటే నేను చెప్పినది. రైట్, ఓకే, ఫైన్. అది కూడా పాపాన్ని చంపటం విషయంలో ప్రభువే చెప్పినటువంటి కొన్ని విషయాలు అన్నమాట. అంటే అది అంతకన్నా ముందు చెప్పిన విషయం అన్నమాట. అంటే ఎవరు పాపాన్ని ఎలా చంపాలి అన్న విషయాన్ని వచ్చినప్పుడు, ఎవరి సహాయంతో చంపాలి అన్న విషయాలు వచ్చినప్పుడు అది చెప్పిన విషయం. లాస్ట్ టైం చెప్పిన విషయాల్లో 5 విషయాలు చెప్పాం. ఏంటి అంటే, పాపం మనలో అసలు ఉండకుండా చేయటము పాపాన్ని చంపటం కాదు. అది జరగని పని. మనం ఇంకా ఈ శరీరంలో ఉన్నంత వరకు మనలో పూర్తిగా పాపాన్ని తీసి పూర్తిగా పరిశుద్ధంగా మారిపోవటం అనే విషయం జరగని పని. అది పాపాన్ని చంపటము కాదు అని మొదటగా అనుకున్నాం. రెండోది ఏంటంటే, పాపాన్ని దాచివేయటం, బయటికి కనపడకుండా ఎవరికి తెలియకుండా ఉంటే దాన్ని పాపాన్ని చంపటం కాదు అని అనుకున్నాం. మూడోది, చాలా శాంతంగా, చాలా నెమ్మదిగా, ఎటువంటి అలజడి లేనటువంటి నెమ్మదైనటువంటి స్వభావాన్ని అలవర్చుకోవటం. వచ్చి అందరూ కూర్చుంటారు, వదిలేసేయండి, కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. ఆల్రెడీ యాక్చువల్లీ ఇది యూత్ కంబైన్డ్ సర్వీస్ యూత్ సెషన్ తీసుకోవాలన్నమాట, యూత్ వాళ్ళు. అండ్ యూత్ ఆర్ ద లాస్ట్ పీపుల్ హూ అటెండెడ్ దిస్ సర్వీస్. దట్ ఈస్ టూ బ్యాడ్. యా, మూడో విషయం, నెమ్మదైనటువంటి స్వభావాన్ని అలవర్చుకోవటము పాపాన్ని చంపటం కాదు. నాలుగోది, లేదా పాపాన్ని ఒక పాపం అనేసి ఇంకో పాపాన్ని చేయటము, ఆ విధంగా చేయటం కూడా పాపాన్ని చంపటం కాదు. మూడోది, ఐదోది, అప్పుడప్పుడు పాపాన్ని మీద జయం పొందటము పాపాన్ని నిజంగా చంపటం కాదు. అంటే పాపం మీద నిజంగా విజయం పొందుకున్నట్టు కాదు. ఒక 2-3 సార్లు ఓడిపోతాను పాపంతో, పాపానికి లోబడతాను, ఒకసారి గెలుస్తాను, కాబట్టి నేను పాపం మీద జయం పొందుకున్నాను అని అనటం కాదనమాట. సో ఈ విధానాలు పాపాన్ని చంపటం కాదు అని తెలుసుకున్నాం మనం. సరే, ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకున్నాం కాబట్టి అసలు విషయానికి వద్దాం. పాపాన్ని చంపటం అంటే ఏంటి? పాపాన్ని సరిగ్గా ఎలా చంపాలి అన్న విషయాల్లో ఆలోచిస్తూ ఉంటే ఒక 3 విషయాలు మనం ఆలోచిద్దాం. మొదటిగా ఏంటంటే, పాపాన్ని చంపటం అంటే దాన్ని బలహీనపరచడం ఒక అలవాటుగా ఉండటం అన్నమాట. రెగ్యులర్ వీకెనింగ్ ఆఫ్ సిన్ ఈజ్ కిల్లింగ్ సిన్. ప్రతి విధమైనటువంటి దురాశ, ప్రతి విధమైనటువంటి పాపము, ప్రతి విధమైనటువంటి అతిక్రమము ఒక అలవాటే.
నిజంగా పాపాన్ని చంపని వ్యక్తి గురించే మనం ఇందాక చదువుకున్నాం కదా, ప్రారంభంలో చదివినటువంటి వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే అని ఉంటుంది. నిజంగా ఒక్క పాపాన్నైనటువంటి అయినా సరే చంపనటువంటి వ్యక్తిని కరెక్ట్ గా ఈ వచనం వర్ణిస్తుంది అనమాట. సో అలాంటి వ్యక్తి హృదయంలో ఈ పాప స్వభావం ఏం చేస్తా ఉంటదంటే, నేను ఇటువైపు వెళ్ళాలి, దేవుని వైపుకి వెళ్ళాలి, దేవుణ్ణి సంతోష పెట్టాలి అని అంటే అది నన్ను ఏం చేస్తుంది, పక్కకి ఇటువైపు తిప్పుతుంది అనమాట, దారి మళ్ళిస్తా ఉంటుంది. ఇలా దాన్ని సంతృప్తిపరచు, దీన్ని ఈ విధంగా చెయ్యి, నన్ను ఈ విధంగా సంతృప్తిపరచు అని చెప్పి పాపం నన్ను ఇటువైపు లాగుతా ఉంటుంది. అది ఒకసారి లాగటం కాదు, దాన్ని కంటిన్యూస్ గా లాగుతా ఉంటే అది ఒక అలవాటుగా మారిపోతా ఉంటుంది అన్నమాట. సో ఈ దురాశ మనల్ని ఆకర్షిస్తూ ఉండటం అనేది ఒక అలవాటుగా మనలో ఉండిపోతుంది, ఒక అలవాటు అయిపోయినటువంటి విధానంలో ఉండిపోతుంది అన్నమాట. ఒక్కటేనా, ఒకే విధానము ఒకే స్వభావం ఉంటుందా మనలో అంటే, ఒకే పాప స్వభావం, ఒకే దురాశ, ఒకే పాపపు విధానం ఉంటుందా అంటే, నిజంగా దేవుని చేత నడిపించబడినటువంటి వ్యక్తిలో అనేక విధాలుగా, ఇందాక చదివాం కదా, ప్రతి ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. చాలా విధాలైనటువంటి దురాశలు, చాలా విధాలైనటువంటి పాపాలు ఉంటాయి. అవన్నీ అన్నిటిని ఎందుకు నెరవేర్చడం అంటే, అతను చాలా ఉంటాయి, అన్ని నెరవేర్చడం కుదరదు అతనికి, కాబట్టి అతను నెరవేర్చలేదు. అవకాశం ఉంటే, సమయం ఉంటే, వీలైతే అన్ని చేయటానికి అతనిలో పాప స్వభావం అతన్ని లాగుతానే ఉంటుందన్నమాట. చివరిగా ఏంటి అని అంటే, ఎవరిని తృప్తిపరుస్తుంది ఈ పాపం అంతా? దేవుణ్ణా? స్వయాన్ని. నిన్ను నువ్వు తృప్తిపరచుకోవటంలోనే ఈ పాపం సంతోషిస్తుంది అనమాట. అందుకనే నా శిష్యుడిగా ఉండాలి అని అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? మొదటగా ఏం చెప్తున్నాడు? నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, నీ సెల్ఫ్ ని నువ్వు కాదనుకొని నన్ను వెంబడించాలి, నన్ను సంతోషపరచాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు. అప్పుడు నువ్వు నా శిష్యుడు అని అంటున్నారు. సో పాపం ఏం చేస్తా ఉంటుందంటే, దేవుని వైపుకి వెళ్లకుండా నిన్ను నువ్వు తృప్తిపరుచుకునేలాగా నిన్ను మరలి చేసి ఒక అలవాటుగా పని చేయటం విషయాన్ని ఒక అలవాటుగా నీలో అది కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఇందాక ప్రసంగిలో కూడా చదివాడు కదా సోదరుడు, మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. హృదయపూర్వకంగా భయం ఉండదన్నమాట దేవుని వైపు. దేవుడు చేస్తారని కాదు, చూస్తారు, ఏదైనా చేస్తారు, ఆయన్ని సంతోష పెట్టలేకపోతున్నాను, ఆయన బాధపడతారు, దుఃఖపడతారు, ఆలోచనలు లేకుండా, అసలు భయం అనేది లేకుండా, ఆయన్ని సంతోషపరచాలి అనే విషయం లేకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా పాపాన్ని చేస్తారు అని వాక్యం చెప్తుంది అనమాట. అందుకనే రోమ 13:14లో శరీర విషయమైనటువంటి ఆలోచన చేసుకొనక అని ఉంటుంది అనమాట. కానీ ఈ పాపాన్ని ఇష్టపడే వాళ్ళు, పాపాన్ని చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు, దానికోసం ఒక ప్రొవిజన్ పెట్టుకుంటారు, దానికోసం ఆలోచన చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా నెరవేర్చుకోవాలి, దీన్ని ఎలా చేయాలి, ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి, ఇన్ని అవరోధాలు వస్తున్నాయి, దేవునికి తెలియకుండా, దేవుని ప్రజలకు తెలియకుండా, దీనివల్ల పర్యవసానాలు ఏమీ లేకుండా నేను పాపాన్ని ఎలా నెరవేర్చుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది అలవాటుగా మారిపోయి ఉంటుంది. ఓకే, సో ఇది ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు వీళ్ళు అని అంటా ఉంటుంటే రక్షింపబడని వాళ్ళు, మనము కాదు అని అనుకోవడానికి కాదు. అసలు ఎవరు చెప్తుంది లేఖనము? రక్షింపబడిన వారికే, మన గురించే చెప్తుంది, నా గురించే చెప్తుంది ఈ విషయం అంతా. నేను కూడా నాలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావము, పాప స్వభావానికి అవకాశం ఇస్తే, దాన్ని నేను నెరవేర్చుకోవటం అలవాటుగా మారిపోతా ఉంటే, నేను చేసే పనే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. వేరే వాళ్ళు ఎవరో చేస్తారో నేను అట్లాంటివి చేయను అని అనుకోవద్దు. నాలో ఉన్న భ్రష్ట స్వభావము,
అలా చేయనిస్తుంది, దానికి అవకాశం ఇస్తా ఉంటే అది అలవాటుగా చేసేస్తా ఉంటుంది మనకి. సరే, మనకి మిగతా చాలా అలవాట్లు ఉంటాయి కదా. ఈ పాపం చేసే అలవాట్లకి దీనికి తేడా ఏంటి అని అంటే, మిగతా అలవాట్లు నెమ్మదిగా వాటికి చేసుకోవడానికి నెమ్మదితో ఉంటా ఉంటే, ఈ పాపం చేసే పాప స్వభావం ఏం చేస్తా ఉంటుందంటే నెరవేర్చడానికి చాలా ఫోర్స్ఫుల్ గా మనల్ని ఆ పోరాడుతూ బలాత్కారంతో ఆక్రమించుకొని వశపరుచుకుంటా ఉంటుంది పాప స్వభావం మనల్ని. అందుకనే 1 పేతురు 2:11 ఏముంటుందంటే, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలు అని ఉంటుంది. విరోధంగా పోరాడుతూ ఉంటాయి అన్నమాట కంటిన్యూస్ గా మన హృదయంలో. ఆ ఎలాగా కొన్ని విధాలుగా చెప్పాలంటే, నాలో పాపం లేదని చెప్పి ఎవరు అని అనట్లేదు, అనుకోవట్లేదు, ఆ విషయం తెలుసు. కాబట్టి పాపానికి లొంగిపోయిన స్వభావ సమయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి. లొంగిపోవడం అని అంటే పదంలోనే చాలా అర్థం అవుతుంది. ఎవరైనా ఫోర్స్ఫుల్ గా నిన్ను ఆక్యుపై చేస్తా ఉంటే కంట్రీ, అప్పుడు నువ్వు లొంగిపోవడం అని ఉంటుంది. నెమ్మదిగా వచ్చి మీరు నాకు మీ ఇల్లు ఇస్తారా, మీ కంట్రీ ఇస్తారా అని అంటే మనం ఇస్తామా? దాన్ని లోబడటం అంటారా? బలంతో, అధికారంతో బలాత్కారంగా తీసుకుంటున్నప్పుడే ఎవరైనా లొంగిపోతా ఉంటారు. మన ఆత్మల్ని కూడా ఈ శరీరాశలు, ఈ భ్రష్ట స్వభావము దానికి విరోధంగా పోరాడుతూ ఆక్రమించుకోవాలని చూస్తూ ఉంటుంది అనమాట. సో ద సిన్ఫుల్ నేచర్ ఇన్ అవర్ హార్ట్ విల్ ట్రై టు ఆక్యుపై అస్ ఫోర్స్ఫుల్లీ. పాపపు అలవాటుకి తేడా ఇదే అన్నమాట. మనకి నెమ్మదిగా మన అలవాట్లు, మంచి అలవాట్లు, దైనందినమైనటువంటి అలవాట్లు చేసుకుంటా ఉంటే దానికి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. బట్ సిన్ ఇన్ us tries to occupy us with force. అందుకే 7వ అధ్యాయము రోమాలో 23వ ఉంటుంది కదా, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఈ విషయాన్ని, ఈ పదాలని గమనించండి. ఇట్ ట్రైస్ టు ఆక్యుపై us ఫోర్స్ఫుల్లీ, ఓవర్కమ్ us, ఇట్ ఇంపోజెస్ ఆన్ us. మన ఆలోచనల్ని, మన తలాంపుల్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని, ఆపాదించినటువంటి స్వభావాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకని యాకోబు 1వ అధ్యాయం 14-15 ఒకసారి చూద్దామా, ఏమని ఉంటుంది అక్కడ? ఎవరైనా బిగ్గర్ గా చదవగలిగితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 చూద్దాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును. ఎస్, 15 కూడా చదవండి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. సో పాపం మనల్ని బలంగా, తరచుగా లేచి పాపాన్ని గర్భం ధరించి నానా గొడవ చేసి ప్రేరేపించి మరుగొల్పి కృంగదీసేలా దురాశ ఉంటుందన్నమాట. దాన్ని మనం బలహీనపరచాలి. ఆ బలహీనపరచడము ఒక్కసారి చేయడం కాదు అనుకున్నాం కదా. ఒక్కసారి చేస్తే, ఎప్పుడో ఒకసారి చేస్తే అది పాపంపై విజయం పొందుకున్నట్టు కాదు. అది ఒక అలవాటుగా, పాప స్వభావం ఎలాగైతే దేవుని నుండి దూరంగా మనకి తీసుకువెళ్ళటం అలవాటుగా మారుతుందో, మనం కూడా దాన్ని రెగ్యులర్ గా బలహీనపరుస్తూ ఉండటము అలవాటుగా మనం మార్చుకున్నప్పుడే మనము పాపాన్ని అధిగమించినట్టు, పాపంపై జయం పొందుకున్నట్టు. దీంట్లో 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి. 2 ప్రాక్టికల్ ఎక్సెప్షన్స్ చూద్దాం. ఒకటి ఏంటి అని అంటే, ఒక వ్యక్తిలో
ఒక రకమైనటువంటి పాపం లేకపోతే ఒక దురాశ మిగతా దురాశలు అన్నిటికంటే ఎక్కువ బలంగా పనిచేసేలాగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే అతని స్వభావం కావచ్చు, అతని స్వభావాన్ని బట్టి అయి ఉండొచ్చు, మనస్తత్వాన్ని బట్టి, లేకపోతే అతనికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి అయి ఉండొచ్చు, లేకపోతే సాతాను అతని మీద చేసేటువంటి ప్రయత్నాల యొక్క విధానం అయి ఉండొచ్చు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, అంటే నాలో చాలా రకాలైనటువంటి పాపపు ఉరులు ఉంటాయి. పాపం నన్ను చాలా విధాలుగా లాగుతూ ఉంటుంది, చాలా రకాలుగా లాగుతూ ఉంటుంది. కానీ ఒక రకమైన పాపము ఎక్కువగా నాలో పని చేయటానికి అవకాశం ఉంటుంది. మొదటిగా నా స్వభావాన్ని బట్టి, నా మనస్తత్వాన్ని బట్టి. అంటే నేను మిగతా వాళ్ళందరికంటే చిన్నప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్నాను, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఉంటాను, శాంతంగా ఉంటాను, నెమ్మదిగా ఉంటాను అని అనుకున్నాం. సో అతనికి అధికమైనటువంటి కోపము, ఆగ్రహము, మీ పాప స్వభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుందా మిగతా వాళ్ళతో పోలిస్తే? తన స్వభావాన్ని బట్టి అది కాదు, ఆ టైప్ ఆఫ్ పాపము అతనిలో ఎక్కువగా ఉండదు అనమాట కదా, అతని మనస్తత్వాన్ని బట్టి. రెండోది, అతనికి వచ్చినటువంటి అవకాశాలు లేకపోతే అతనికి ఉన్నటువంటి పెంపకాన్ని బట్టి ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను, స్ట్రిక్ట్ గా ఇట్ ఇస్ నాట్ రిటర్న్ ఆన్ రాక్. ముగ్గురు పిల్లలు ఉన్నారు అని అనుకున్నాం. యూజువల్ గా ముగ్గురు పిల్లలు ఉంటే యూజువల్ గా ఫోకస్ ఫస్ట్ వన్ మీద, లాస్ట్ వన్ మీద ఎక్కువ ఉంటుంది, మధ్యలో అతని మీద తక్కువ ఉంటుంది. ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, మళ్ళీ ట్విన్స్ లో కాదు, ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే ముగ్గురులో ఉన్నప్పుడు మొదటి వాళ్ళు లాస్ట్ వాళ్ళు ఫోకస్ ఉంటుంది. అరే పెద్దవాడు, నీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇంటికి పెద్దవాడివి, నువ్వు ఇంటికి పెద్దదానివి అనో, లేకపోతే చిన్నది, లేకపోతే లాస్ట్ ఆమె, లేకపోతే లాస్ట్ అబ్బాయి అంటే ఎంత ముద్దుగా ఉన్నాడు, ఏం చేసినా సరే బాగుంటుందని ఫోకస్ గా ఉంటుంది. అటు ఇటు ఫోకస్ లో మధ్యలో అతనికి లేకపోతే ఆమెకి తక్కువ ఉంటుంది అనమాట. సో అతనికి ఫోకస్ తక్కువ ఉండేసరికి అతను ఎవరికి తెలియకుండా చేసేటువంటి పాపాలు, డిసిప్లిన్ లేనటువంటి స్థితిలో ఉండేటువంటి పాపాలు అతనిలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అవునా కదా సాధారణంగా? సో అతనికి వచ్చినటువంటి అవకాశాలు, లేకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదరో వాళ్ళ మదరో అబద్ధాలు చెప్పడం చేస్తా ఉన్నాడు అని అనుకున్నాం, ఇతను గమనించాడు అని అనుకున్నాం. మూడో అతని గురించి చెప్పట్లేదు, ఆ ఉదాహరణ కాదు. చిన్నప్పటి నుంచి అతను లేకపోతే ఆమె వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మో ఎక్కువగా అబద్ధాలు చెప్పడం చూశాడు అని అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా పెరిగాడు కాబట్టి స్వాభావికంగా మిగతా వాళ్ళు చేయకపోయినా సరే అతనికి ఎక్కువగా అబద్ధాలు చెప్పేటువంటి అవకాశము ఎక్కువ వచ్చింది కాబట్టి అతనిలో అబద్ధం చెప్పేటువంటి విషయము ఎక్కువగా ఉండుండొచ్చు. సో అతని స్వభావాన్ని బట్టి, లేకపోతే అతని యొక్క అవకాశాన్ని బట్టి, లేకపోతే నేను బ్యాంక్ లో ఉన్నాను ఎక్కువగా టెల్లర్ని, నిన్నే ఒకసారి చదివాను. 7 years నుంచి ఒక ఆమె కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని కస్టమర్స్ దాంట్లో నుంచి డివియేట్ చేసి తను మార్కెట్ లో పెట్టే వ్యసనం ని కొనసాగించడానికి ఎంతో మంది డబ్బుల్ని తను డైవర్ట్ చేసింది అనమాట. ఆఫ్టర్ 7 years. 7 years ఊహించండి ఎలా చేస్తుండొచ్చు. ఎక్కడ ఏమీ ఫోకస్ లేకుండా ఆమె తనకి ఎటువంటి చెక్కింగ్ కానీ లేకపోతే అతని మీద ఆమె మీద ఓవర్సీ చేసే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి, తక్కువ ఉండేసరికి, లేకుండా ఉండదు, తక్కువ ఉండేసరికి ఆమె తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది, దొంగతనం చేయడానికి. ఇలాగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఎక్కువ అవకాశము, ఎక్కువ పరిస్థితి అబద్ధం చెప్పే విషయం కానీ, మోసం చేసే విషయం కానీ, దొంగతనం చేసే విషయం కానీ ఆమెలో ఎక్కువగా ఎక్స్ప్రెస్ అయ్యే విధంగా ఉంటుంది. సో అందుకని మనలో కొన్ని పాపాలు మనకున్న స్వభావాన్ని బట్టో వచ్చిన అవకాశాలను బట్టో ఎక్కువగా ఎక్స్ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇటువంటి పాపాలకి బలం ఏంటి అని అంటే శోధన అనమాట. అంటే యూజువల్లీ వీఆర్ నాట్ కంటిన్యూస్లీ టెంప్టెడ్, శోధనలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి పాప స్వభావం నాలో ఉన్నప్పుడు, ఒక పాప స్వభావం ఎక్కువగా ఓవరార్చింగ్ గా నా మీద ఎఫెక్ట్ చూసే అవకాశం ఉంటున్నప్పుడు, ఆ టెంప్టేషన్ రాగానే ఇట్ గెట్స్ ఏదైతే ఆ పాప స్వభావం ఉందో, ఆ దురాశ ఉందో, అబద్ధం చెప్పాలనే విషయం ఉందో,
అది బయటికి ఎక్స్ప్రెస్ అవటానికి వెంటనే అవకాశం ఎక్కువ వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు అంతకుముందు లేనటువంటి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆపరేటరీ నాకే ఓవర్సీ చేయమని నాకు ఇచ్చేశారు. విక్టర్ చూసుకుంటాడు, ఏమీ డిస్టర్బ్ చేయొద్దు అని అంటే అభిషేక్ అన్నాడు అనమాట, ఒక్కళ్ళే చూసుకోవటం మంచిది కాదు, శామ్ బ్రదర్ ని కూడా పెట్టండి, ఇద్దరు కలిపి చూడండి అని చెప్పానంటే కాదు కాదు అని చెప్పేసి శశి బ్రదర్ అన్నారు అనుకుందాం. మీరు అలా అన్నారు అని అనుకుందాం. ఒకళ్ళే చూసుకుంటారు, విక్టర్ బ్రదర్ నమ్మకం లేదా ఏంటి ఆయన మీద, ఇద్దరు ముగ్గురు ఎందుకు అని చెప్పేసి అని అంటా ఉంటే నేను దాన్ని ఉపయోగించుకొని నేను రెగ్యులర్ గా చేస్తా ఉంటున్నాను. ఒకసారి ఎప్పుడు 10,000, 5,000, 11,000 అట్లా వస్తా ఉన్నది, ఒకేసారి 50,000 వచ్చేసింది. నేను ప్రతి నెల ఎంత వస్తుంది అని అడుగుతా ఉంటారు, నేను చెప్తా ఉంటాను ఎంత వచ్చింది, 20,000 వచ్చింది, ఎంత వచ్చింది, 15,000 వచ్చింది అని చెప్తా ఉంటాను. సో ఓకే, రెగ్యులర్ గా 15,000-20,000 వస్తుందా అని చెప్పి అందరికీ తెలిసిందనమాట. అందరికీ అదే అభిప్రాయంలో ఉన్నారు. 50,000 వచ్చింది అని అంటే ఐ గెట్ టెంప్టేషన్ వచ్చింది. టెంప్టేషన్ నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణంలో దొంగతనం చేయడం చాలా, నా చుట్టూ దొంగతనం చేసేటువంటి హాస్టల్లో నేను పెరిగాను అని అనుకున్నాను. సో దొంగతనం చేసే స్వభావం నాలో ఎక్కువగా ఉంది అని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఎవరు చూడట్లేదు కాబట్టి అందరికీ 15,000, 20,000 అని చెప్పేసి అందరికీ అభిప్రాయం ఉంది కాబట్టి ఆ వచ్చిన 30,000 నేను తీసుకోవడానికి నేను ఎక్కువగా టెంప్ట్ అవుతాను. టెంప్ట్ అవ్వగానే ఏం చేస్తాను నేను, మిగతా వాళ్ళలాగా అయితే ఇప్పుడు అభిషేక్ బ్రదర్కి అయితే తనకి ఎంత టెంప్టేషన్ అయితే ఆ విషయంలో ఎంత టెంప్టేషన్ వచ్చినా సరే డబ్బు విషయంలో అతను ఏమి చేయడు. బట్ తనకి వీక్నెస్ లేదు, స్వభావం లేదు, స్వభావం అతన్ని ఓవర్కమ్ చేయట్లేదు. నాలో ఇది ఉందన్నమాట. నాకు ఈ టెంప్టేషన్ రాగానే నేను ఏం చేస్తాను, నేను వీక్ అయిపోతాను. అప్పుడు పాప స్వభావం ఇంకా ఫాస్ట్ గా, ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా ప్రభావవంతంగా నాలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అభిషేక్ మీద దొంగతనం చేసేటువంటి పాప స్వభావం పనిచేసే స్ట్రెంగ్త్ కన్నా నాలో దొంగతనం చేసేటువంటి పాప స్వభావం యొక్క స్ట్రెంగ్త్, బలం ఎక్కువ ఉంటుంది. టెంప్టేషన్ వచ్చినప్పుడు ఇంకా దొరికిందే ఛాన్స్. విక్టర్ ఇతను చిన్నప్పటి నుంచి చూస్తా, ఇతను చిటికేస్తే పడిపోతాడు అంతే ఈ విషయంలో. అభిషేక్ అయితే కర్రతో కొట్టినా సరే కర్ర ఎదిగిపోతుంది కానీ అవ్వదు, కానీ ఇతను అయితే ఈజీగా పడేయచ్చు అని చెప్పి అని అనుకుంటారు. అవునా కదా? సో ద టెంప్టేషన్ మేక్స్ దట్ పర్టికులర్ సిన్ఫుల్ నేచర్ మోర్ స్ట్రాంగర్. ఒక పర్టికులర్ దురాశ లేదా ఒకటి అయి ఉండొచ్చు, 2, 3 అయి ఉండొచ్చు, కొంతమందిలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొకటి, కొన్ని రకమైనటువంటి దురాశలు, పాప స్వభావాలు ఏం చేస్తాయంటే మిగతా వాటికన్నా ఎక్కువ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పౌలు లైంగిక పాపానికి మిగతా పాపాలకి తేడా చూపుతూ 1 కొరింథీయులు 6:18 ఇలా అంటాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఈ కాముకత్వము, ఈ లైంగిక సంబంధమైనటువంటి పాపము, దాని ప్రభావాలు ఇతర పాపాల కంటే సులభంగా గుర్తించబడతాయి. ఉదాహరణకి, అంటే సులభంగా ఎందుకు అంటున్నాను అని అనుకుందాం, నాకే లైంగికకరమైనటువంటి పాప స్వభావము ఉన్నది అని అనుకుంటే దాంతో పాటు లోకాశ కూడా ఉంది అని అనుకుందాం. ఇప్పుడు దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఎఫెక్ట్ బయటికి ఏది ఎక్కువగా కనపడుతుంది, బయటికి ఏది ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎక్స్ప్రెస్ అయితే మిగతా వాళ్ళకి ఎక్కువగా, ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంటుంది, లైంగికమైనటువంటి పాప స్వభావమే జరుగుతూ ఉంటుంది ఎక్కువగా, రైట్? సో కొన్ని రకాలైనటువంటి దురాశలు, పర్టికులర్ గా ఇక్కడ పౌలు ఎక్స్ప్రెస్ చేసినట్టుగా లైంగికమైనటువంటి కాముకత్వానికి సంబంధించినటువంటి పాపం యొక్క దురాశలు, దాని ప్రభావాలు ఎక్కువగా బయటికి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు అన్ని చూసాం కదా, ఈ విధంగా మనలో ఉన్నటువంటి స్వభావాలను బట్టి కొన్ని రకాలైనటువంటి పాపాలు ఎక్కువగా మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏ రకంగా ఉన్నా సరే
దాన్ని కంటిన్యూస్ గా బలహీనపరచడం అనేది పాపంపై జయం పొందటానికి మొదటి మెట్టు. బలహీనపరచటము అంటే ఏంటి? నేను బలంగా ఉన్నాను, నన్ను బలహీనపరచడం అంటే ఒక రోజు జ్వరం వచ్చేసింది, ఒక 3 రోజులు వీక్ గా ఉంటాను, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, నేను మళ్ళీ తిరిగి బలాన్ని పుంజుకుంటాను. సో నన్ను ఆ జ్వరము బలహీనపరిచింది అని అనగలమా? అయినా సరే ఒక క్యావియేట్ పెడతాం, 3 రోజులు మాత్రమే ఉంటాం అన్న. నన్ను కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా బలహీనపరిస్తే నేను పాపం చేయకుండా ఉండటానికి, లేకపోతే నేను చెయ్యాలనుకున్న దాన్ని చేయకుండా ఉండటానికి ఆపినట్టు అవుతుంది అన్నమాట. సో పాపాన్ని బలహీనపరచడం అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ కంటిన్యూస్ గా మనము బలహీనపరుస్తూ ఉండాలి. సో మనం మొదటగా చెప్పుకున్నట్టుగా ఇట్ ఈస్ ద రెగ్యులర్ వీకెనింగ్ ఆఫ్ సిన్ ఈజ్ వాట్ కిల్లింగ్ సిన్ ఈజ్ కాల్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని గలతీయులు 5:24లో ఉంటుంది. అంటే పాపానికి ఉన్నటువంటి మెయిన్ ఆస్పెక్ట్ ని, దాని రూట్ కాజ్ ని మనము దాన్ని తీసివేసి, ఏదైతే అది బలంగా శక్తితోటి లైఫ్ తోటి అది స్ప్రెడ్ అవటానికి కారణం ఏముంటుందో దాని యొక్క రూట్ ని మనం రోజు రోజుకి బలహీనపరుస్తూ ఉండాలి. రోజు రెగ్యులర్ గా నేను సెల్ ఫోన్ లోనో టీవీలోనో ల్యాప్టాప్ లోనో కంటిన్యూస్ గా చూడకూడనవి చూస్తున్నాను అనుకున్నాను. ఓకే, ఒక రోజు నేను ఇలా కాదు అని చెప్పేసి ఒక రోజు మొత్తం చూడకుండా ఉన్నాను. విల్ ఐ బి ఓవర్కమింగ్ దట్ సింపుల్ పార్ట్ ఆఫ్ మీ? ఒక రోజు అట్లా చేస్తా ఉంటే దానిపై జయాన్ని నేను పొందుకోగలనా? ఒక రోజు చూడకుండా మానేస్తా ఉంటే ఇంకా ఫోర్స్ తోటి నెక్స్ట్ డే వస్తూ ఉంటుంది. సో హౌ డు యూ ప్రపోజ్? ఎలాగ దాని మీద జయం పొందుకోవాలి అని అంటే, ప్రతిరోజు నువ్వు బలంగా ఇదిగో ఎదుగుతున్న పిల్లల గురించి మాట్లాడాలి అని అంటే, అతను బలంగా ఎదగాలి, బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మదర్కి తెలిసిన విషయం, ప్రతి గంటకి లేకపోతే వీలైతే గంటకి కూడా పెట్టడానికి వాళ్ళు ఇష్టపడతారు. తిని అరిగించుకోవడం కుదరదు కాబట్టి. అంటే ఏంటి? కంటిన్యూస్ గా వాళ్ళకి బలమైనటువంటి పుష్టికరమైనటువంటి భోజనం పెడతా ఉంటే, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పెడతా ఉంటే ఆ పాప ఆ బాబు బలంగా ఎదుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు పెడతా ఉంటే, అటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి మన చుట్టూ, మనం కొన్ని చూస్తూ ఉంటాం. పిల్లలు వీఆర్ స్టిల్ ఇన్ ఏ డెవలపింగ్ ఫేజ్ అవర్ కంట్రీ. ఇంకా రోజుకి ఒక మీల్ మాత్రమే తినేటువంటి ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు మన దేశంలో, మన ప్రపంచంలో కూడా. వాళ్ళు రోజుకి ఒకసారి తింటారు. ఆ తిన్నది ఏదో బలంగా ఉండకపోవచ్చు. వాళ్ళు ఎలా ఉంటారు? బలహీనంగా ఉంటారు, అనారోగ్యాలతో ఉంటారు. అనారోగ్యం వస్తే తట్టుకోలేని వాళ్ళే ఉంటారు. చిన్న జ్వరం వస్తే మరణానికి దారితీసే విధానంగా పరిస్థితి ఉంటుంది. మనకు అటువంటి స్థితి లేదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు, కానీ ఈజ్ నాట్ దిస్ ఫ్యాక్ట్. అవును కదా? సో అప్పుడప్పుడు మనం పాపాన్ని అధిగమిస్తూ, నేను ఈరోజు సెల్ ఫోన్ చూడను, నేను ఈరోజు అది చూడను, నేను 1 గంట చూడను అని అనుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనం చేయాలి. దాన్ని సిలువ వేయాలి. ఆ పాప స్వభావాన్ని ప్రతిరోజు సిలువ వేయాలి. అంటే మీలో కొంతమంది దీని గురించి వినే ఉంటారు. సిలువ వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి శారీరకమైనటువంటి వేదన గురించి మీరు వినే ఉంటారు కొంతమంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బార్బారిక్ వే ఆఫ్ కిల్లింగ్ ఏ పర్సన్ ఈజ్ క్రూసిఫైయింగ్ హిమ్. ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తిని సిలువ వేస్తే అతను ఫస్ట్ ఏం చేస్తాడంటే, కాళ్ళకి చేతులకి సిలువ వేయంగానే చాలా విపరీతంగా పెనుగులాడుతూ ఉంటాడు. బాధను తట్టుకోలేక
దాని నుంచి విడిపించుకొని బయటకు రావటానికి. కానీ ఏం జరుగుతూ ఉంటాడు అంటే అతను ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్న కొద్దీ, ఎక్కువగా పెనుగులాడుతున్న కొద్దీ చేతి దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ మజిల్స్ కానీ టెండాన్స్ కానీ బోన్స్ కానీ ఇంకా ఎక్కువగా రప్చర్ అవటం, ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవటం జరుగుతూ ఉంటుంది. సో ఏ బాధ నుంచి తప్పించుకోవాలని చెప్పి అతను ఎక్కువగా తన శక్తినంతని కూడదీసుకొని అతను ప్రయత్నిస్తున్నాడో దాని వల్ల ఇంకా ఎక్కువగా ఆ బాధ పెరుగుతూ ఉంటుంది. తర్వాత చివరిలో ఇంకా బలహీనం అయిపోయిన తర్వాత కూడా నాలో ఇంకా లైఫ్ లేదు, నేను ఇంకొంత చచ్చిపోతానేమో, ఇంకొక అరగంట ఉంటే చచ్చిపోతాను అనుకుంటే జీవుడు ఏం చేస్తాడంటే నాలో ఉన్నటువంటి చివరి శక్తిని అంతా కూడా తీసుకొని లాస్ట్ మినిట్ ఎఫర్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ట్రై చేసి అప్పుడు కూడా కాకపోతే హీ గివ్స్ అప్. యూజువల్లీ దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆన్ ఏ క్రాస్. ఈ విధంగా మనము పాపాన్ని సిలువ వేయాలి. అలా మనం సిలువ కొట్టినప్పుడు అంటే ఫిజికల్ గా తీసుకొచ్చి సిలువ కొట్టడం కాదు, అలా కొట్టినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ పాపం ఇంకా ఎక్కువగా మన మీద అజమాయిషి చేయటానికి, ఇంకా ఎక్కువగా భయపడటానికి, అరే ఇంత ఫోర్స్ చేయకూడదు, నేను ఒకేసారి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నేను సిగరెట్ తాగిన వాడిని ఒక్కరోజు ఒకేసారి మొత్తం అంతా మానేయకూడదు. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా సిగరెట్లు ఇస్తూ ఉండాలి, అలా చేసుకుంటా ఉండాలి. అప్పుడప్పుడు సెల్ ఫోన్స్ చూడకుండా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఎవరు లేనప్పుడు కొద్దిగా ఒక గంట చూస్తూ ఉంటే సరిపోతుంది. రోజు 5-6 బాటిల్స్ తాగేవాడిని ఒక హాఫ్ గ్లాస్ తాగితే సరిపోతా ఉంటుంది, పర్లేదు, లేకపోతే ఒకేసారి చేయకూడదు అని చెప్పేసి. సో we will give sin a standing, maybe a small one, we will give a standing. అది నాలో ఇంకా ఉండడానికి నేను అవకాశం ఇస్తా ఉంటాను. ఇట్ ఈస్ లైక్ ఏ ప్రొవర్బియల్ క్యామిల్. ఫస్ట్ నాకు తల పెట్టుకోవటానికి టెంట్ లో అవకాశం ఇస్తే చాలు అని అంటది అన్నమాట. ఫస్ట్ తర్వాత మెడ వస్తుంది, తర్వాత ముందు కాళ్ళు వస్తాయి, తర్వాత దాని మోపు వస్తుంది, తర్వాత వెనక కాళ్ళు, తోక కూడా వెనక బయటకు ఉండకుండా లోపలికి వచ్చేస్తా ఉంటుంది. సో ఇఫ్ వి గివ్ ఏ ఛాన్స్ టు ద సిన్, చిన్న ఇంచ్ ఇస్తే మొత్తం అంతా ఆక్యుపై చేసుకోవడానికి ఉంటుంది. వీ హ్యావ్ టు కిల్ ఇట్. అందుకే మనం ధ్యానించాము, ఎగ్జామ్ కూడా క్విజ్ కూడా చేసాము. 6వ అధ్యాయం రోమాలో ఇదే విషయం చెప్తుంది. పర్టికులర్ గా 6వ వచనం, ప్రాచీన పురుషుడు లేకపోతే పాపము నాలో సిలువ వేయబడింది, అది సిలువకు కొట్టబడింది. ఎందుకు కొట్టబడింది? మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు. ఇది వరకు మనల్ని ఆక్రమించుకొని లోపరుచుకొని మనల్ని దాసుడిగా దాసురాలిగా, అంటే తనకు నచ్చిన విధంగా. దాసుడు దాసురాలు అంటే ఏంటి? విజయ్ కుమార్ బ్రదర్, అది వెళ్ళి నా కోసం ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొస్తారా అని అడుగుతానా? లేకపోతే విజయ్ కుమార్ బ్రదర్ కి నేను దాసుని అని అనుకున్నాను. విజయ్ కుమార్ బ్రదర్ నన్ను అడిగాడు, విక్టర్ వెళ్ళి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకురా అని చెప్పాను అంటారా, లేకపోతే నేను అతనికి దాసుని అనుకున్నాం? అతను ఎట్లా అడుగుతాడు బ్రదర్? ఎట్లా అడుగుతాడు? పనివాడిని కాదు, దాసుని. ఎలా అడుగుతాడు నన్ను? విక్టర్ వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకుని రా, త్వరగా 2 నిమిషాల్లో తీసుకురావాలి, లేకపోతే ఈరోజు నీకు భోజనం కట్. అవునా? అలాగే అడుగుతారు కదా. యా, ఈజ్ వెరీ కైండ్. వెళ్ళి తీసుకురండి బ్రదర్ అని అడుగుతారేమో. యా, దాసుడు దాసురాలు అంటే విత్ ఫోర్స్ తోటి డామినేటింగ్ గా సప్రెస్ చేస్తూ అడగటం అన్నమాట. పాపం కూడా నాలో ఇలాగే డిమాండ్ చేస్తూ ఉంటుంది, నన్ను ఓవర్కమ్ చేసి ఒక టిరానికల్ గా నన్ను అడుగుతూ ఉంటుంది అనమాట. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ విషయాలు అని చెప్పి 3 రకాలుగానైనా
మనలో ఉన్నటువంటి ప్రతి విధానానికి కూడా ఇలాగే చేయాలా మనము? అంటే 1 యోహాను 2:16లో ఉన్నట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఉన్నాయి. వాటినే మనం సిలువ వేయాలా? లేకపోతే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప స్వభావాన్ని సిలువ వేయాలా? ప్రతి విధానం, అబద్ధమాడటం, శరీరాశల యొక్క లిస్ట్ ఉంది కదా, వాటిలో ప్రతిదీ. మనం ఏం చేస్తామంటే ఒక చిన్న తప్పు చేస్తాం, అది చాలా పెద్దది. ఇట్ ప్రూవ్స్ టు బి వెరీ కాస్ట్లీ. ఏంటి అని అంటే, ఒక చెట్టు ఉంది, చెట్టుకి ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళని పాడైపోయింది అని చెప్పేసి దాని చెట్టుకి అన్ని చెడ్డ పళ్ళే వస్తూ ఉన్నాయి. ఆ చెడ్డ పళ్ళని తీసేసి దాన్ని పడేస్తా ఉంటాం అన్నమాట. ఓకే, ఐఆమ్ ప్రూనింగ్ అని చెప్పి అని అనుకుంటా ఉంటాం. అంటే పాపం యొక్క ఎఫెక్ట్ ని మనము దేన్నో ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఎస్, ఇందాక శామ్ బ్రదర్ కూడా ప్రేయర్ చేస్తా ఉన్నారు. యవ్వనస్తులు వాళ్ళ యొక్క యవ్వన కాలపు టెంప్టేషన్స్ ని అధిగమించాలి అని చెప్పి. సో వాళ్ళు యూజువల్ గా చేసేటువంటి వాళ్ళు ఎదుర్కొనేటువంటి టెంప్టేషన్స్ ఎదుర్కోవడానికి కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉంటాను. నేను టెంప్ట్ అవుతున్నాను, నేను ఇప్పుడు చన్నీళ్ళు స్నానం చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు టెంప్ట్ అవుతున్నాను, నేను ఎవరితో, ఏ అబ్బాయితోనూ నేను మాట్లాడను, ఏ అమ్మాయితోనూ మాట్లాడను అని అనుకుంటా ఉంటాను. దీస్ ఆర్ యాక్చువల్లీ ప్లకింగ్ ద బ్యాడ్ ఫ్రూట్స్. వాట్ షుడ్ వి బి డూయింగ్? మనం చేయాల్సింది ఏంటి? ఆ చెడ్డ పళ్ళకి కారణం ఏంటి? చెడ్డ పళ్ళు ఎందుకు కాస్తుందా చెట్టు? చెడ్డ చెట్టు కాబట్టి. చెట్టు మూలాన్ని వేయాలని అన్నమాట. వరకు మనం ఎన్ని పళ్ళు, మనం మెకానికల్ గా ఒక రోబోట్ ని పెట్టుకొని గంటకి వేల పళ్ళని కోస్తూ ఉన్నా సరే, ఆ చెట్టు ఏం చేస్తుంది? తర్వాత మళ్ళీ అలా ఫలాల్ని ప్రొడ్యూస్ చేస్తానే ఉంటుంది. అవి చెడ్డ ఫలాలే అవుతాయి, కంటిన్యూస్ గా అలాగే ఉంటాయి అన్నమాట. సో నేను పాపాన్ని చంపడానికి చాలా ప్రయత్నిస్తున్నాను అని చెప్పి అనుకుంటా ఉంటాం, నిజంగా చేస్తున్నామేమో, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ రాంగ్. దాని వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి మూల కారణాన్ని, వేరుని, దురాశని మనము సిలువ వేయవలసిన వాళ్ళం ఉన్నాం అన్నమాట. కాబట్టి అలా చేయకపోతేనే మనము పాపాన్ని చంపుతున్నాం అని అనుకుని పాపాన్ని చంపకుండా ఉంటున్నాం. అంటే పాపాన్ని సరిగ్గా చంపకుండా సరికాని విధంగా చంపుతున్నాం అన్నమాట. ఎస్, మనం మొదటగా చెప్పుకున్న మొదటి పాయింట్ ఏంటి అని అంటే, రెగ్యులర్ గా పాపాన్ని బలహీనపరుస్తూ ఏదైతే దాని యొక్క బలానికి కారణం ఉందో ఆ బలాన్ని, మూలాన్ని, రూట్ ని రెగ్యులర్ గా ఒక అలవాటుగా చేస్తూ ఉంటే దాన్నే పాపాన్ని చంపటం అని అంటారు. పాపాన్ని చంపటం యొక్క మొదటి మెట్టు అది అలవాటుగా మారాలి. రెండోదిగా, కిల్లింగ్ సిన్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వార్ఫేర్. ఎప్పుడు మనకు ఉండేటువంటి ఒక బాధ్యత, నిరంతరము ఉండేటువంటి బాధ్యత. కానీ ఈ రోజు మనం వాక్య ప్రతివాక్యాలుగా చదివాం కదా, 38వ కీర్తన. దాంట్లో దావీదు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? పాపం అనే కోణంలోంచి చూస్తే దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉంది? పాపం చేత అధిగమించబడి, పాపానికి పూర్తిగా లోబడిపోయి, పాపంతో ఏ విధంగానూ పోరాడలేక, పాపం యొక్క పర్యవసానాలన్నిటిని, బాధాకరమైనటువంటి పర్యవసానాలను అనుభవిస్తూ ఏడుస్తూ దేవునికి మొరపెడతా ఉన్నాడు. అవునా? అంతే కదా, అతను చెప్పినటువంటి మాటలన్నీ ఎలాగున్నాయి ఈరోజు చదివినవన్నీ? పాపం ఒక్క వేలు కూడా ఎత్తలేకుండా
ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అదే ఇంకో 2 కీర్తనలు ముందుకు వెళ్తే 40వ కీర్తన 12వ వచనంలో, నా యొక్క పాపాలన్నీ నన్ను చుట్టుకొని ఉన్నవి, నేను తల ఎత్తి చూడలేకపోతిని అని అంటున్నాడు దావీదు. అంటే తన యొక్క పాపాలన్నిటికీ తను లోబడిపోయి బలహీనంగా ఉంటే అతను ఇంకేం ఫైట్ చేస్తాడు, ఇంకేం దాని మీద విజయం పొందుతాడు? అంటే పాపానికి వ్యతిరేకంగా అతను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడని అర్థం. సరే, ఇప్పుడు పాపాన్ని అధిగమించాలి. దాంట్లో 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం నిరంతరము దాంతో పోరాడుతూ ఉండాలి, దాన్ని కంటిన్యూస్ గా ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అని అనుకుంటే, మొదటి విషయం ఏంటంటే 3 విషయాల్లో, we have to understand that we have a enemy. నాకు ఒక శత్రువు ఉన్నాడు, లేకపోతే ఉంది. నన్ను ఏ విధంగానైనా సరే అంతమొందించటము ఆ శత్రువు యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన. అందుకని చెప్పి ఆ శత్రువు గురించి నేను తెలుసుకొని ఉండాలి. వీ హ్యావ్ టు స్టడీ అవర్ ఎనిమీ ఆర్ ఎనిమీస్. ఇందాక చెప్పాం కదా, కొన్ని దురాశలు నాలో ఇంకొన్ని మిగతా దురాశల కన్నా ఎక్కువగా ఉండొచ్చు అంటే, ప్రతి దురాశని పర్టికులర్ గా అలాగా ఓవర్ ఆర్చింగ్ గా ఉన్నటువంటి ఆ పర్టికులర్ సింపుల్నెస్ ని మనం ఎక్కువగా స్టడీ చేయాలి. ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొంతమంది హిస్టరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు తెలిసి ఉండొచ్చు, పర్టికులర్ గా వరల్డ్ హిస్టరీ. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ ఈజ్ జర్మనీ. మొదటి వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత చాలా రకాలుగా, చాలా విధాలుగా పరిమితులు కానీ లేకపోతే పనిష్మెంట్స్ కానీ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే జర్మనీ. అంతా పూర్తిగా తెలుసుకొని హిట్లర్ ఏం చేశాడు అని అంటే, ఓకే, నా చుట్టూ ఉన్నటువంటి యూరోప్ అంతా దాన్ని ఓడించాలంటే దాని యొక్క ఆ కంట్రీస్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని చెప్పి మొత్తం స్టడీ చేశాడు. స్టడీ చేసి నాకు మెయిన్ గా కావాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ క్యావెలరీ, చాలా ఎక్కువ మంది సైన్యం కావాలి. రెండోది అడ్వాన్స్డ్ వెపన్స్ కావాలి అని చెప్పి అవి అనుకున్నాడు అనమాట. ఈ విషయాలు ఎలా వచ్చాయి అతనికి? ఫస్ట్ చుట్టూ ఉన్నటువంటి తన యొక్క శత్రువులుగా ఫీల్ అవుతున్న వాళ్ళందరినీ, అన్ని కంట్రీస్ ని స్టడీ చేశాడు. ఒకవేళ వాళ్ళకి శత్రువులకి స్నేహితులుగా వచ్చేటువంటి, శత్రువుకి స్నేహితులు ఎవడు? నాకు శత్రువే. వాళ్ళు కూడా ఎవరన్నా వస్తా ఉంటే యుఎస్ నుంచి సపోర్ట్ రావచ్చు, రష్యా నుంచి, ఇటువైపు నుంచి ఏషియా నుంచి కూడా సపోర్ట్ రావచ్చు, అంటే జపాన్, చైనా వీటి సపోర్ట్ రావచ్చు. వీటిలో నా ఫ్రెండ్స్ ఎవరు, నా ఎనిమీస్ ఎవరు అని చెప్పేసి పూర్తిగా స్టడీ చేశాడు. స్టడీ చేసి దానికి కావలసినటువంటి స్ట్రాటజీస్ అన్ని పెట్టుకుంటూ వచ్చాడు అన్నమాట. ప్రతి ఒక్కరు, జర్మన్ అయినా జర్మన్ కాకపోయినా, ఈ కంట్రీలో బతుకున్నవాడు ప్రతి ఒక్కడు 15 years అబౌవ్, ప్రతి ఒక్కరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అతను సైన్యంలో ఉండాలి అని చెప్పి పెట్టాడు. ఇంకా చాలా అట్లాంటివి పెట్టాడు అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ చాలా షార్ట్ టర్మ్ లో పెద్ద సైన్యాన్ని, లాయల్ ఇన్ ద సెన్స్ ఇష్టపూర్వకంగా ఉండొచ్చు, అయిష్టపూర్వకంగా ఉండొచ్చు, అట్లీస్ట్ సైన్యాన్ని అతను క్రియేట్ చేశాడు. చాలా సైంటిఫిక్ గా అడ్వాన్స్డ్ వెపనరీని తాను తయారు చేసుకుంటా ఉన్నాడు. చాలా స్ట్రాటజిక్ గా చాలా మూవ్ అయ్యాడు. అతను 2 తప్పులు చేశాడు కానీ, లేకపోతే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజిస్ట్. అతను గెలిచేవాడు. ఒక తప్పు ఏంటంటే, తను ఒక్కడే అని అనుకున్నాడు, ఫ్రెండ్స్ ని చూసుకోలేదు. ఫ్రెండ్స్ ని చేయడానికి చేశాడు కానీ, ప్రయత్నించాడు కానీ కుదరలేదు. రెండోది ఏంటంటే, తన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద యూదుల్ని మాస్ ఎక్స్టర్మినేషన్,
ప్రోగ్రామ్ కింద వాళ్ళని చంపడం చేసేసాడు అనమాట. సో అతనికి ఆల్రెడీ ఒక్కడే ఉండేసరికి చాలా మంది శత్రువులు ఉన్నారు. దాంతో పాటు యుద్ధంలో డైరెక్ట్ గా పాల్గొకుండా పోయినా సరే బయట నుంచి చూస్తున్న వాళ్ళందరికీ కూడా అతనికి వ్యతిరేకత వచ్చింది. ఎందువల్ల ఈ జ్యూస్ ని చంపేయటం, అది కూడా లక్షల మందిని కోట్ల మందిని చంపేయటం ద్వారా. ఆ 2-3 తప్పులు చేయకపోతే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజిస్ట్. యుద్ధం చేస్తే అవతల వాళ్ళని ఓడించాలంటే హిట్లర్ ని పెట్టుకోవాలన్నమాట. అంత బాగా చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాలో చేసేటువంటి స్వభావం ఉండేటువంటిది ఈ అబద్ధం ఆడేటువంటి స్వభావం. ఉదాహరణ తీసుకుందాం. లేకపోతే ఇందాక నన్ను చెప్పినట్టుగా దొంగతనం చేసేటువంటి స్వభావం. సో దొంగతనం నేను ఎప్పుడు చేస్తున్నాను? ఎవ్వరూ చూడట్లేదు అని అనుకుంటున్నప్పుడు నేను దొంగతనం చేస్తున్నాను. దొంగతనం నేను ఎప్పుడు చేస్తున్నాను? ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి అకౌంటబిలిటీ లేనన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు నేను దొంగతనం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దొంగతనం ఎప్పుడు చేస్తున్నాను? ఇంకా ఎలా చేస్తాను? ఏ పరిస్థితుల్లో చేస్తాను? ఏం పర్లేదులే, ప్రతిసారి ఈ 15,000 20,000 అంటున్నారు కాబట్టి ఈ అందరికీ ఒక అభిప్రాయం ఉన్నది కాబట్టి అభిప్రాయంలోనే నా దొంగతనాన్ని కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చేస్తా ఉంటాను. సో ఈ విధాలుగా అన్నిటినీ నేను చూస్తా ఉంటే, స్టడీ చేస్తా ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూసుకోవచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చూడకూడనవి నేను సెల్ ఫోన్ లో కానీ ఎవరు చూస్తున్నాను అని అనుకుంటే, ఆ పాపం నాలో ఉంది అని అనుకుంటే ఎప్పుడు చేస్తా ఉంటాను ఆ పాపాన్ని? ఎవరు లేనప్పుడు చేస్తా ఉంటాను. అది నాకు అవైలబుల్ గా ఫ్రీగా ఎక్కువగా ఉంటున్నప్పుడు నేను చేస్తా ఉంటాను. సెల్ ఫోన్ లో డేటా ఫుల్ గా పెట్టుకొని ఉంటాను. సెల్ ఫోన్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఓకే, ప్రైవసీ ఒకటి, ఇండివిజువాలిటీ ఒకటి. ఎంత కంటెంట్ అంటే అంత కంటెంట్ ని కన్జ్యూమ్ చేసేటువంటి సమయాన్ని నాకు ఉన్నప్పుడు ఒకటి, ఎవరు లేనప్పుడు ఒకటి చేస్తున్నప్పుడు నేను స్టడీ చేస్తే దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయగలను? అప్పుడు సెల్ ఫోన్ కి లాక్ పెట్టుకోవటము, నేను ఒంటరిగా ఉండటాన్ని చాలా తక్కువ చేయటము, లేకపోతే సెల్ ఫోన్స్ లో డేటా అనేది తీసుకోకుండా ఉండటము. ఇవన్నీ ఒక విషయాలు అయితే, చాలా టైం ఉంది కదా, ఖాళీ ఉంది అని అనుకుంటే దీంట్లో కాకుండా ఇంకొద్ది వేరే యాక్టివిటీస్ లో, సోషల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనటము, ఇట్లాంటివి అవన్నీ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ పాపాన్ని చంపే విధానానికి అవసరమైనటువంటి విషయాలు, వాక్యాన్ని ధ్యానించి దాన్ని నా పరిస్థితులకి అన్వయించుకోవడానికి, వాక్యాన్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి, లేకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మిగతా ఫ్రెండ్స్ తోటి, లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి, చర్చ్ యాక్టివిటీస్ లోనో లేకపోతే గాడ్లీ యాక్టివిటీస్ లోనో ఎక్కువ ఉండటం వల్ల ఒకటి. దీనికి మూల కారణమైనటువంటి నా కాముకత్వాన్ని ఎలా చంపుకోవాలి, దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పి వాక్యం చెబుతుంది అన్న విషయాన్ని ప్రత్యేకంగా ధ్యానించడం విషయాన్ని బట్టి, జనరల్ గా బైబిల్ చదవడం కాదు, పర్టికులర్ గా ఈ ప్రాబ్లం రిలేటెడ్ గా చదవడం గురించి నేను ఎలా చేస్తాను. దీనికి ఫస్ట్ స్టెప్ ఏంటి? నా శత్రువుని నేను స్టడీ చేయడాన్ని బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎస్, ఓకే. రెండో విషయం, ఈ శత్రువు ఏ విధాలు, ఏ తంత్రాలు, ఏ కుట్రలు, ఏ అబద్ధాలు, ఏ తర్కాలు నా మీద ప్రయోగిస్తూ ఉంటుంది, ఏది ఫస్ట్ ఏం చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, ఏ టైమ్స్ లో ఏం చేస్తుంది, ఏ టైమ్స్ లో ఎక్కువగా వర్కౌట్ చేస్తుంది, ఏ టైమ్స్ లో తక్కువగా నన్ను ఎఫెక్ట్ చేయట్లేదు, అవన్నిటిని కూడా నేను తెలుసుకొని ఉంటాం బట్టి కూడా నేను పాపంపై విజయం పొందుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, ఇండియా పాక్ రిలేషన్స్. దీంట్లో రీసెంట్ గా డెవలప్మెంట్ ఏంటి? ఆపరేషన్ సింధూర్. అందరూ బాగా న్యూస్ లో కానీ వాటిల్లో ఉన్నారు. విత్ ఇన్ డేస్, ఇంతకు ముందు చాలా ప్రగల్భాలు, మనం స్టార్ట్ చేసిన మొదటి రోజు పాకిస్తాన్ మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పొడి చేస్తాం, మేమేమైనా ఊరుకుంటున్నామా, చేతులు గాజులు తొడుక్కున్నామా, మా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడారు. రెండో రోజుకి ఏమైంది?
కమిటెడ్. ఇలా 2-3 రోజులు మనం చేసేసాము అని అంటే జస్ట్ వాళ్ళు ఏదో ప్రొవోక్ చేశారు, అదే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది అని చెప్పేసి మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి అటాక్ చేసేస్తే మనం గెలిచేస్తామా అంటారా? వి ఆల్రెడీ హ్యావ్ స్టడీడ్ పాక్ ఇన్ అండ్ అవుట్. ఢిల్లీ నుంచి కానీ లేకపోతే నా మిసైల్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నప్పుడు పాకిస్తాన్ లో ముఖ్యమైనటువంటి సిటీస్ ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగేటువంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఆర్డినెన్సెస్ వాటి వెపన్ ని లేకపోతే వార్ హెడ్స్ ని పెట్టేటువంటి చోట్ల ఎక్కడ ఉన్నాయి అని చెప్పి నేను స్టడీ చేశాను. కాబట్టి కరెక్ట్ గా పిన్ పాయింట్ మీద వాటి మీద వార్ హెడ్స్ పెట్టాను, బాంబింగ్ చేశాను, అవి చాలా వీక్ అయిపోయింది. అంత మాత్రమే కాకుండా స్ట్రాటజిక్ గా ఏం చేశాను, నేను బాగా స్టడీ చేశాను కాబట్టి ఇదిగో ఈ ఇండస్ వాటర్ ట్రీటీని బట్టి ఇండస్ రివర్ లో వచ్చేటువంటి వాటర్ వెళ్లే చోట మనం డ్యామ్స్ కట్టాం కాబట్టి ఈ డ్యామ్స్ నేను క్లోజ్ చేశాను అని అంటే వాటికి వాటర్ ఉండదు. వాటర్ ఉండకపోతే 1 రోజు 2 రోజులు 3వ రోజు ఇంకేం చేయలేరు ఎవరు, ఎలాంటి వాళ్ళైనా సరే. వాళ్ళని ఆ విధంగా కూడా ఆపాను. ఇదంతా స్టడీ చేశాను కాబట్టే నేను కరెక్ట్ గా ఇలా స్ట్రాటజిక్ గా నేను మూవ్ అయ్యాను కాబట్టి 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ యొక్క ఆట కట్టించాను. ఎలా జరిగింది ఇది? ఏ రూట్స్ లో, ఏ రోడ్వేస్ లో, ఏ నేషనల్ హైవేస్ లో వెళ్తాయంటే ఆ నేషనల్ హైవేస్ ని డ్యామేజ్ చేయటము చేస్తా ఉంటే అన్ని విధాలుగా దాన్ని సెంటర్ చేసి దాన్ని ఓడించాను విత్ ఇన్ 2 days. సో దట్ 2 days is not just 2 days. All the years we have done our work. దాని యొక్క పద్ధతులు, విధానాలు, ఎక్కడ కొడితే ఏ విధానాలను కొడితే అది త్వరగా కాళ్ళ మీదకి వస్తుంది అన్న విషయాల్ని స్టడీ చేశాను కాబట్టి వెంటనే చేశాను అనమాట. We too have to be that much strategically fast with our sins, with our sinful nature. నేను బయటికి బాగా కనిపించి ఉండొచ్చు, లోపల నేను ఎవరు లేనప్పుడు లేకపోతే అరే ఇతను ఏమి చెయ్యట్లే అని అనుకుంటున్నప్పుడు నేను ఇలా చేస్తున్నాను అని అంటే ఆ విషయాన్ని నేను బాగా గమనించుకొని ఉండాలి. నేను బాగా అలసిపోయినప్పుడు మామూలుగా ప్రతిరోజు బాగానే ఉంటాను కానీ బాగా అలసిపోయినప్పుడు నేను సెల్ ఫోన్ తీసి చూడకూడనివి చూస్తున్నాను అని అనుకున్నాను. ఓహో, సెల్ ఫోన్ నేను వీక్ గా ఉన్నప్పుడు అది నన్ను టెంప్ట్ చేస్తుంది అనమాట. అరే అలసిపోయి ఉన్నావు కదా, పడుకొని ఉంటావు కదా, అటు ఇటు తిరగవు కదా, ఏం చేస్తావు, సెల్ ఫోన్ చూడు అని చెప్పి నన్ను టెంప్ట్ చేస్తా ఉంటుంది. ఈ విషయం నాకు తెలుసుకొని ఉండటము, ఓహో నేను అలసిపోయి ఉన్నప్పుడు బాగా చేస్తాను కాబట్టి ఎక్కువగా మరీ ఓవర్ పవరింగ్ గా అలసిపోవడం అనేది చేయకుండా ఉండటము, అలసిపోయినప్పుడు అలా అలసిపోయినప్పుడు నేను సెల్ ఫోన్ కి దూరంగా ఉండటము, ఈ విధంగా మనం స్ట్రాటజైజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ టు స్టడీ అవర్ సిన్స్. నిజంగా చెప్పండి, అవునా కాదా? నేను ఒక శత్రువుని గెలవాలి అని అంటే అతను ఎలా వెళ్తాడు, ప్రతిరోజు ఎలా వెళ్తాడు, అతనికి బలం ఏంటి, అతని బలహీనతలు ఏంటి, అతను ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు బలహీనంగా ఉంటాడు, ఏం తింటాడు, ఎలా చేస్తాడు అనే విషయం మొత్తం స్టడీ చేయటము ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ వార్. అవునా కదా? అతను ఓడించాలి అని అంటే ఈజీగా ఓడించగలమా లేదా? అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎస్ రైట్. నువ్వు నీలో ఉన్నటువంటి ఈ పాప స్వభావాన్ని అంతగా స్టడీ చేయాలి. అంటే నాట్ ఫిల్డ్ సో మచ్ దట్ యు ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు నాలో ఉంది కాబట్టే నేను ఇలా చేయగలుగుతాను. దేవుని ఆత్మ ప్రేరేపణ లేకపోతే ఇలా కూడా నేను చేయలేను అన్నమాట. ప్రతిరోజు మనం పాపాన్ని చంపాలి, తరచుగా దాన్ని చంపాలి. అది బలహీనంగా ఉన్నా సరే, అంటే అరే నేను ఎటువంటి టెంప్టేషన్స్ గురి కావట్లేదు, నేను టెంప్ట్ కావట్లేదు, నాకు చేయమని చెప్పే ప్రోద్బలం కానీ ఫోర్స్ కానీ నాలో ఉండట్లేదు అని చెప్పినప్పుడు మనము అలర్ట్ గా లేకుండా ఉండటం కూడా చేయకూడదు అన్నమాట. నిజమైనటువంటి విశ్వాసి, చురుకైనటువంటి విశ్వాసి ఏం చేస్తాడంటే నాలో పాపము
యాక్టివ్ గా పని చేయట్లేదు అని అన్న సమయంలో కూడా పాపాన్ని ఎలా చంపాలి అని చెప్పేసి ప్రతిరోజు కత్తిని పాపం మెడ మీద పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అదర్వైజ్ ఎందుకు ఇంత ఇలా ఉంటాడు అని అంటే, పాపం దేనికి దారితీస్తుంది చివరిగా? అనారోగ్యాలుగా, బాధలుగా, కష్టాలుగా, శ్రమలుగా, మరణం అంటున్నారు. మరణం వరకు అయితే కూడా ఓకే, ఇట్ ఈస్ దేవునితోటి నిత్యమైనటువంటి వేర్పాటుకి దారితీస్తుంది. వి విల్ బి ఎటర్నల్లీ డిస్టెంట్ టు ద గాడ్ who died for us, who saved us, who loved us, and still loving us, still saving us, still leading us. అటువంటి ప్రభువుకి నిత్యము దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి, ఇదిగో చిన్న పాపము, చిన్న చిన్న పాపం అని అంటూ ఉంటాం కదా, అటువంటి ఏమీ లేవు. ఏ పాపం అయినా సరే, ఇందాక యాకోబు కూడా మనకు గుర్తు చేసింది ఏంటంటే, చివరికి అది మరణానికే దారి తీస్తూ ఉంటుంది. సో 3 విధానాలు ఏంటి అని అంటే, కిల్లింగ్ సిన్, పాపాన్ని చంపడం అంటే ఇట్ షుడ్ బి ఏ రెగ్యులర్ వీకనింగ్ ఆఫ్ సిన్. రెండోది, ఇట్ షుడ్ బి ఏ కాన్స్టెంట్ వార్ఫేర్ అగేన్స్ట్ ద సిన్. అండ్ థర్డ్, even when sin is quiet, we have to put it under sword daily. మనం తరచుగా పాపాన్ని చంపుతూ ఉండాలి, నిరంతరం పాపాన్ని చంపుతూ ఉండాలి. దాని మీద ప్రతి సమయము తరచుగా దాని మీద విజయం సాధించడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. సో ఈ విధాలుగా చేస్తూ ఉంటే మనము పాపాన్ని సరిగ్గా వాక్యానుసారంగా చంపిన వాళ్ళం అవుతూ ఉంటాం. నాకున్న పరిమితులను బట్టో, సమయ పరిమితులను బట్టో, మనం నెలకు ఒకసారి కలుసుకుంటున్నాం అనే పరిమితిని బట్టో, దీన్ని మనం తెలుసుకోవాల్సినంత వివరంగా, లోతుగా, స్పష్టంగా నేను చెప్పలేకపోతున్నానేమో కానీ, చెప్పాల్సినటువంటి విషయాలు నేను మీకు అందజేయాలనే ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మన యొక్క నిత్య జీవం యొక్క లక్ష్యాన్ని మనము తప్పిపోయేటువంటి పరిస్థితి ఈ పాపం కలిగజేస్తూ ఉంటుంది. ఎవరైనా పాపాన్ని అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, యథాలాపంగా, అరే పర్లేదులే అని చెప్పి మనం అనుకుంటున్నాము అని అంటే, వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సాల్వేషన్. ఓకే, మనం రక్షింపబడినా సరే మనం పాపం లేకుండా ఉంటామా? కాదు, అలా నచ్చలేదు. పాపంతో నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తి పాపంతో అతను పోరాడతాడు. దట్ ఈస్ ద ట్రూ సైన్ దట్ ఎ పర్సన్ ఇస్ సేవ్డ్. పాపంపై ఒకసారి పడిపోవచ్చు, ఒకసారి బలహీనం అవ్వచ్చు, పాపం చేత అధిగమించబడవచ్చు. హృదయానుసారి అనేటువంటి దావీదే కొంత సమయము దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. పౌలు, వన్ ఆఫ్ ద స్పిరిచువల్ జైంట్ అని చెప్పి మనం చూడగలిగేటువంటి పౌలు, నేను ప్రతిరోజు నేను సిలువ వేసుకుంటున్నాను అని అంటున్నాడు. దేన్ని సిలువ వేసుకుంటున్నాడు? తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ప్రతిరోజు చేస్తున్నాడు. సో ఆర్ వి డూయింగ్ ఇట్? మనం చేస్తున్నామా? పాపం పట్ల మన వైఖరి ఎలా ఉంది? నేను అంత బానే ఉన్నాను అంటే, నాలో బయటకి ఎక్స్ప్రెస్ కాని విధాలుగా నాలో పాపం ఉంటుందేమో కానీ, లోపల నా హృదయంలో, నా ఆత్మలో, నా ఆలోచనల్లో, నా తలంపుల్లో ఎలా ఉంది? నేను వాటి విషయాన్ని బట్టి నేను మదన పడుతున్నానా? సంఘర్షణ ఉందా నాలో? నేను దేవునికి దూరంగా వెళ్తున్నానే, నేను చేయాల్సినంత పరిచర్య చేయలేకపోతున్నానే, వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని అనుసరించాల్సిన విధంగా నేను చేయలేకపోతున్నానే, ఈ పాపంతో, ఈ బలహీనతతోటి నేను అధిగమించలేకపోతున్నానే బాధ ఉంటుందా మనలో? బ్రదర్, ఇవన్నీ చెయ్యాలి అని అంటే పెళ్లి చేసుకోకూడదు, పరిచర్య చేయకూడదు,
ఆ నా నన్ను పూర్తిగా వదిలేసేయండి, అప్పుడు నేను ఇవన్నీ చేస్తాను. అప్పుడు నాకు అవకాశం ఉంటుంది. అంటే పిల్లలు చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి, పరిచర్య చేయాలి, సంఘానికి రావాలి, ప్రార్థనలో పాల్గొవాలి, ఇవన్నీ చేస్తూ ఇలా ఇవన్నీ మీరు చెప్తున్న విధంగా చేయటం అంటే ఎట్లా చేస్తామండి? పాసిబుల్ కాదు కదా బ్రదర్, మీరు ఆలోచించండి. అంటే కాదు ఇది నేను ఆ, నవ్వటానికి చెప్పట్లేదు. ఇఫ్ నిజంగా ఎవరన్నా వచ్చి సూటిగా నీ మొహానికి డైరెక్ట్ గా వచ్చి అడిగితే వి విల్ ట్రై టు గివ్ దీస్ ఎక్స్క్యూజెస్. మనం ఇలాగే ఇస్తాం, మనం ఖచ్చితంగా ఇస్తాం. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ప్రయత్నిస్తున్నాను, అవ్వట్లేదు అంతే. అంటే పాపం పట్ల, వాక్యం పట్ల, దేవుని పట్ల, పరిశుద్ధత పట్ల ఉండాల్సినటువంటి వైఖరి సరిగ్గా లేదని అర్థం అన్నమాట. మనము సరి చేసుకోవాలి, సరిదిద్దబడాలి అని చెప్పేసి అర్థం అన్నమాట. కనుక మనము మరొకసారి మనం పరిశీలించుకుందాం. ప్రభురాత్రి భోజనంలో మనము పాల్గొబోతున్నాము. నేను నిజంగా పాపాన్ని తరచుగా నేను దాన్ని బలహీనపరుస్తున్నానా? నిరంతరము బలహీనపరుస్తున్నానా? ప్రతిరోజు దాని మీద పై చేయి సాధించడానికి చేస్తున్నానా? అసలు నాలో పాపం ఉందా? ఏ పాపాలు ఉన్నాయి? మోస్ట్ ఆఫ్ ద టైం మనము ప్రతిరోజు అలవాటైపోయినటువంటి దినచర్యలోనో, అలవాటైనటువంటి విధానాల్లోనో, టైంకి మనం చేసుకోవాల్సిన బాధ్యతల్ని నెరవేర్చుకోవటం విషయాల్లో ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఈజంట్ దిస్ షుడ్ బి అవర్ మెయిన్ గోల్ ప్రతిరోజు? ఎస్, దేవుడిని మహిమపరిచే విధంగా నేను నా ఉద్యోగంలో నేను ఉండాలి. దేవుడిని మహిమపరిచే విధంగా నా యొక్క కుటుంబ బాధ్యతల్లో నేను ఉండాలి. ఎస్, దేవుడిని మహిమపరిచే విధంగా నా బాధ్యతలు నెరవేర్చాలి. బట్ ఫర్ మీ టు ఎఫెక్టివ్లీ టు డూ ఆల్ దీస్ థింగ్స్, ఐ హావ్ టు బి ఎఫెక్టివ్ ఇన్ దిస్ థింగ్. పరిశుద్ధంగా ఉండమని చెప్పి దేవుడు నన్ను చెప్పారు, ఆజ్ఞాపించారు. పరిశుద్ధంగా ఎలాగ ఉంటాం? ఆత్మాన్ని చంపటం అందులో భాగం కాదా? నువ్వు నేను అలా చేస్తున్నామా? ఇంకో విషయం చెప్తాను. ఇటువైపు ఉంటున్నాను కదా, అటువైపు ఉంటున్నప్పుడు కానీ, ఇటువైపు ఉంటున్నప్పుడు కానీ మనకు తెలియకుండానే వి విల్ ట్రై టు రేషనలైజ్ మెనీ థింగ్స్. కూర్చున్నప్పుడు చాలా చెప్తారు, అన్ని వెళ్తాం కుదురుతుందా అని చెప్పేసి వి డోంట్, మనం ఇలా డైరెక్ట్ గా అనుకోం, కానీ మన మైండ్ లో ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. ఎస్, వింటాము, ఆచరించాం. ఇటువైపుకి వెళ్ళిపోతుంటే మీరు చెయ్యాలి అని చెప్పి మేము అంటా ఉంటాం. చెయ్యి ఇటువైపు చూపించుకోదు. అక్కడ కొంచెం అవును, నేను చెప్తుంది ఆయన గురించే, ఆయన చెప్తుంది ఈమె గురించే, నా గురించి కాదు. మనకు అలవాటు అయిపోయింది. We will try to deflect the word of God which is trying to pierce our hearts. We will try to rationalize. Is it not? మనకు మనం సమాధానాలు చెప్పుకుంటా ఉంటాం అన్నమాట. మనము అంటే నేను కూడా అని మనం ఆలోచించటము మనకి చాలా మంచిది. కొంత సమయం తీసుకుందాము ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా. దావీదు చెప్పినట్టుగా నాలో ఉన్నటువంటి పాపాలని నాకు జ్ఞాపకం చేయండి ప్రభువా. నేను పాపాలుగానే పరిగణించినటువంటి విషయాల్ని, అలక్ష్యంగాను నిర్లక్ష్యంగాను విషయాల్ని చూసినటువంటి విషయాల్ని నాకు జ్ఞాపకం చేయండి ప్రభువా. నా పాపాలు నా ఎదురై ఉన్నాయి. నేను వాక్యాన్ని వినటానికి కూడా మందమతిగా ఉంటున్నాను. వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాను. వాక్యాన్ని అనుసరించాలని అనుకోలేకపోతున్నాను. రక్షణలో మొదట్లో ఉన్నటువంటి ఆ తీవ్రత నాలో లేదు. ప్రార్థన చేస్తున్నాను అందరూ.